అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మ్యాక్సిమం సబ్స్క్రిప్షన్స్ వచ్చేలా చూడండి. ఎందుకంటే మనం 2 లక్షలకు దగ్గరలో ఉన్నాం. ఏదో ఆ 2 లక్షలు అనే ఫిగర్ చూడాలని ఒక చిన్న ఆశ, అందుకే రోజు చెప్తున్నా. అఫ్కోర్స్ ప్రతి యూట్యూబర్కి సబ్స్క్రైబర్స్ మీద ఆశ పోదు, మీరు ఎంతగా చేయిస్తున్నా ఇంకా అడుగుతూనే ఉంటాం. సో ఎవరిష్టం వాళ్ళది. కంటెంట్ నచ్చితే ఆటోమేటిక్గా మీరే చేయిస్తారులే, అది పక్కన పెట్టేస్తే. విధేయులపై వేటు, మేత మేసిన వారికి సీటు. గడప గడపకు తిరక్కుంటే టిక్కెట్టే లేదన్నారు, మారకుంటే మార్చేస్తానంటూ హుంకరించారు. ప్రజల్లో గడిపిన దళిత ఎమ్మెల్యేలకు మొండి చేయి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్లీ గడప గడపకు మన ప్రభుత్వం అనేది జరుగుతున్నప్పుడే మన ఛానల్లో చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. అదేమీ టికెట్లు ఇవ్వడానికి ప్రాతిపదిక కాదు, కేవలం వాళ్ళల్లో పోటీతత్వం క్రియేట్ చేయడానికి. అసలు మీకు పచ్చి నిజమండి, ఎమ్మెల్యేలకు కూడా తెలుసో లేదో, నేను అప్పుడే చెప్పా. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత ప్రాబల్యం పెరగడం కోసం మాత్రమే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేశారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే బుక్లెట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు, ప్రతి పేజీలో ఆయన ఫోటో, ప్రతి పేజీలో పార్టీ సింబలు, లోకల్ ఎమ్మెల్యే ఫోటో ఎక్కడా ఉండేది కాదు. వాళ్ళు ఇచ్చే బుక్లెట్లో లోకల్ ఎమ్మెల్యే ఫోటో కానీ మంత్రి ఫోటో కానీ ఏది ఉండేది కాదు. కేవలం జగనన్న ఫోటో, పార్టీ సింబలు, ఆ నవరత్నాల బొమ్మ, రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా ఉండేది కాదు. మరి అది అంటే సొంత ప్రాబల్యం పెంచుకోవడానికి ఇంటింటికి తన ఫోటో, తన పార్టీ సింబల్ వెళ్ళడానికి ఆ కార్యక్రమానికి ఉపయోగించారు తప్ప లోకల్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తూనో మంత్రులకు ప్రాధాన్యత ఇస్తూనో అలా చేయలే. సో అదంతా ఒక అంటే ఏమంటారంటే ఒక ఉత్ప్రేరకాన్ని తాగిన మైకంలో ఉన్న కొంతమంది నాయకులు నిజంగా గడప గడపకు మన ప్రభుత్వం అనేది బాగా నిర్వహిస్తే మనకు టిక్కెట్లు మన కాళ్ళ ముందుకు వచ్చి పడతాయి అని నమ్మి పెచ్చగా తిరిగేశారు కొంతమంది. అసలు రాత్రులు పడుకోకుండా ఎప్పుడుకు తెల్లారుద్దా అని చూసి మరీ వెళ్ళిపోయారు. అద్దంకి మాజీ ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్య గారు, పరుచూరు మాజీ ఇన్ఛార్జ్ రామనాథం బాబు గారు, అలాగే నరసాపురంలో ఇలా చాలామంది ఉన్నారు. అవన్నీ పేర్లు ఎందుకులే. చాలామంది గడప గడపకు మన ప్రభుత్వం తిరిగిన టాప్ 10లో 7 సీట్లు లేవు. గడప గడపకు మన ప్రభుత్వంలో బాగా తిరిగిన టాప్ 10లో ఒక 10 మంది ఎక్కువ ఇళ్ళకి తిరిగితే అందులో 7 సీట్లు లేవు వైసీపీలో. సో అది కేవలం పోటీతత్వం క్రియేట్ చేయడానికి, ఎక్కువ ఇళ్లకు తన యొక్క సొంత ప్రాబల్యాన్ని పంపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన అద్భుతమైన స్కెచ్ అది. ఆ స్కెచ్లో ఆ పార్టీ నాయకులే ఇరుక్కుపోయారు. సో అందుకే తిరగట్లేదన్నారు, టికెట్లు ఇచ్చేశారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రోజా, బాలినేని శ్రీనివాసరెడ్డి, చీర్ల జగ్గిరెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, దూలం నాగేశ్వరరావు, జీవీఎస్ నాయుడు, గ్రంథి శ్రీనివాస్ లాంటి వాళ్ళు గడప గడపకు కార్యక్రమంలో తిరగడం లేదని 2-3 సార్లు సమావేశాల్లో అందరి ముందు సీఎం వార్నింగ్లు ఇచ్చారు. అయినా వారేమీ పద్ధతి మార్చుకోలేదు. మిగిలిన వారిలో పూర్తి స్థాయిలో తిరగలేదు. కానీ వారందరికీ టికెట్లు దక్కుతాయి, ఇస్తారు. ఎందుకంటే అదేమి గడప గడపకు అనేది టికెట్ల ప్రాతిపదిక కాదు. అది తెలియని పిచ్చోళ్ళు పాపం కాళ్ళు అరిగేలా తిరిగారు. జగనన్న మాటలకు అర్థాలే వేరుగా ఉంటాయి. తాజా ఎమ్మెల్యే టికెట్ల ఖరారే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. గడప గడపకు తిరగకుంటే సీట్ ఇచ్చేది లేదనే అన్న హుంకరించారు. నిజమే అనుకుని కొందరు అదే పనిగా కాలికి బల్బం కట్టుకున్నారు. ఎక్కే గడప దిగే గడప తిరిగారు. అమ్మయ్యా ఇక ప్రోగ్రెస్ కార్డులో మార్కులు పడ్డాయి అనుకున్నారు. కానీ జగనన్న మజాక, ఆయన సైకాలజీయే వేరు. పాస్ అయినా ఫెయిల్ అయినట్టేనంటూ చాలామందికి మొండి చేయి చూపారు. వారిలో అత్యధికులు దళిత ఎమ్మెల్యేలు కావడం గమనార్హం. అరాచకాలు, ఆక్రమణలే అజెండాగా విజృంభించిన వారికి, అక్రమాల్లో ముందు వరుసలో నిలిచిన వారికి మళ్ళీ టికెట్లు ఇచ్చారు. దోపిడీదారులను జనం మీదకు వదిలారు. జగన్ మార్కు రాజకీయ మూల్యాంకనం అంటే ఇదే మరి. ఏం పద సంపద అండి, ఎక్కడి నుంచి పదనిధి. ఈనాడులో పద సంపద బీభత్సంగా ఉంటుంది. ఒక్కో పదం ఒక్కొక్క ఆయుధం, ఒక్కో పదం ఒక్కో అస్త్రం వదులుతూనే ఉన్నారు. గత ఏడాదిన్నర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఈనాడు మీద ఉన్న ప్రతి ఆయుధాన్ని వదులుతున్నారు. పాపం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే ఈనాడు దగ్గర ఆయుధాలు ఉంటాయో ఉండవో, సరే అదంతా వేరే మాటలే, మనకెందుకు, మళ్ళీ చాలామంది ఫీల్ అవుతారు. సో ఇది ఈనాడులో బ్యానర్ వార్త. పక్కన రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు, రికార్డుల్ని మార్చేసి పేదల భూములను లాక్కుంటున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే జనసేన భాజపాతో పొత్తు. ఓట్లు అడిగే వైకాపా వారికి కర్రు కాల్చి వాత పెట్టండి. 4000 పింఛను ఇంటి వద్దకే తెచ్చిస్తాం. కుప్పం పర్యటనలో చంద్రబాబు. సో చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించారు. రెస్పాన్స్ బాగుంది.
ఎవరైతే గత కొంతకాలంగా వైసీపీలోకి వెళ్ళిపోయారో కొంతమంది నాయకులు వాళ్ళందరినీ కూడా తిరిగి పార్టీలో చేర్చుకున్నారు, పార్టీలో యాక్టివ్ చేశారు. సో ఓవరాల్గా బెటర్. రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదని, వైకాపా నాయకులు పేదల భూములను లాక్కుని రికార్డులు మార్చేస్తున్నారని తెదేపాదిన చంద్రబాబు ధ్వజమెత్తారు. సో ఇది కుప్పంకి సంబంధించి ఆయన తిరిగింది. తర్వాత ఒక్కసారి సాక్షిలో బ్యానర్ వార్త చదువుదామే. సాక్షిలో ఎందుకంటే మన మనస్సాక్షికి అత్యంత దగ్గరైన పత్రిక సాక్షి. ఎందుకంటే నవ్వాలంటే సాక్షి చదవాలి. ఇదిగో బ్యానర్ ఏం రాశారు, అటు పేదల సైన్యం, ఇటు పేదల సైన్యం, అటు పెత్తందారుల పటాలం. ఎవరెవరు ఫోటోలు వేశారు? ఓకే, వీళ్ళ ఫోటోలు. ఎవరెవరికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్యులకు సీట్లు ఇచ్చిందో వాళ్ళ ఫోటోలు ఇటువైపు వేసుకున్నారు. ఇటెవరు ఫోటోలు వేశారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి, రామోజీరావు గారు, వీళ్ళ ఫోటోలు వేశారు. ఇక్కడ నాకు డౌటు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫోటో ఎందుకు వేయలా? ఇక్కడ వీళ్ళు ఈ కూటమిలో టాపు, మరి ఈ వైసీపీలో టాప్ మోస్ట్ లీడర్స్ ఎవరున్నారు? వైసీపీలో వీళ్ళు ఏమైనా నెంబర్ 2 పొజిషన్ నాయకులా? వీళ్ళు ఏమైనా రీజనల్ కోఆర్డినేటర్లా? ఆ పార్టీలో రీజనల్ కోఆర్డినేటర్లు నెంబర్ 2 పొజిషన్లో ఉన్న నాయకులు ఫోటోలు వేయాలి కదా. వీళ్ళ ఫోటోలు ఎందుకు వేశారు? పోనీ ఇక్కడ వీళ్ళ ఫోటోలు వేసినప్పుడు వీళ్ళు కూడా సామాన్యులకు సీట్లు ఇచ్చిన ఫోటోలు వేయొచ్చుగా. అంటే వీళ్ళకి మాత్రం వీళ్ళ ఫోటోలు వేస్తారు. అంటే సొంత పత్రిక ఉంటే ఎంత బెనిఫిట్ అండి బాబు, సొంత పత్రిక ఉంటే ఎంత బెనిఫిట్టో. అందుకే నేను చెప్తున్నా, వీలైతే పైసానో పరకోనో అప్పు చేసి ఎవరికాడు సొంత పత్రిక పెట్టేసుకోండి. డప్పులు ఇక్కడ పెద్దిరెడ్డి గారి ఫోటో వేయొచ్చుగా, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఫోటో వేయాలిగా, వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో వేయాలిగా, విజయసాయిరెడ్డి గారి ఫోటో వేయాలిగా. పాపం విజయసాయిరెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు క్లాస్మేట్ కాదు, జైల్మేట్ కదా. ఆయన A1 అయితే ఆయన A2, నీ వెనకే నేను ఉంటానని చెప్పి లోపల వరకు వెళ్ళొచ్చారు, లోపల వరకు గడిపొచ్చారు. అటువంటి పెద్ద ఆయన ఫోటో వేయలా. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఫోటో వేయలా, వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో వేయలా, పెద్దిరెడ్డి గారి ఫోటో వేయలా, రీజనల్ కోఆర్డినేటర్స్ ఫోటోలు ఏమీ వేయలా. మరి ఇటు పేదల సైన్యం అని ఎలా చెప్పుకుంటారు? అంటే వీళ్ళకి సీట్లు ఇచ్చింది ఇటువంటి బూస్టింగ్ చేసుకోవడానికే. నేను వీళ్ళకి సీట్లు ఇచ్చిన ఆ రోజే చెప్పా, ఒక వారం రోజుల కిందటే నేను చెప్పా, వాళ్ళకి సీట్లు ఇచ్చారు అంటే వాళ్ళ దగ్గర నుంచి పిండాల్సినంత పిండేస్తారు, వాళ్ళని ఎక్కడ వాడాలో అక్కడ వాడతారు, ప్రత్యర్థులను తిట్టడానికి కూడా వాళ్ళనే వాడతారని చెప్పాను కదా. అదే జరుగుద్ది. వాళ్ళని పొలిటికల్ మార్కెటింగ్ చేసుకుంటారు తప్ప అంత సిన్సియారిటీ నిజంగా పేదల మీద ప్రేమ లేదు ఉంటుందని నేనైతే అనుకోవట్లా. కేవలం పొలిటికల్ మార్కెటింగ్ కోసమో వాళ్ళని చూపించి వెనక అసలైన రాజకీయం నడిపించడానికో వాడతారు. నిజంగా నేనైతే చెప్తున్నా, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ వీళ్ళ ఫోటోలు వేసినప్పుడు ఇక్కడ సజ్జల గారి ఫోటో, పెద్దిరెడ్డి గారి ఫోటో, వైవి గారి ఫోటో, విజయసాయిరెడ్డి గారి ఫోటోలు, వాళ్ళ అయోధ్య రామరెడ్డి గారి ఫోటోలు వేయాలి. వాళ్ళు పార్టీ కోసం కష్టపడుతున్నారు, పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు, రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్నారు, వాళ్ళ ఫోటోలు వేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఎయిలా సొంత పత్రిక కదా, సామాన్యులకు సీట్లు ఇచ్చినట్టు బిల్డప్ కొట్టాలి. సొంత పత్రిక ఉన్నా సొంత మీడియా ఉన్నా ఇష్టం అండి, ఎవరి ఇష్టమా అండి. ఒక రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి సొంత పత్రిక ఉందనుకో ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు, సొంత మీడియా ఉందనుకో, సొంత ఛానల్ ఉందనుకో ఇష్టం వచ్చినట్టు కూయొచ్చు. మొన్న ఈ మధ్య కోస్తున్నాడుగా ఒక ఆయన తూర్పుగోదావరి జిల్లాలో, మంచి చెప్పినా సరే అర్థం కాదు ఆయనకి. మనం మంచే చెప్తాం, బాబు అలా కాదు ఇలా చేసుకోండి, ఇలా సెట్ చేసుకోండి, ఇలా సెట్ చేసుకోండి అని మనం మంచే చెప్పినా సరే ఇదిగో ఈడు నా సీటు పోవడానికి వీడియోలు చేశాడని నా మీద ఎడుతున్నాడు. అంతే, సొంత మీడియా ఉంటే కూయొచ్చు. ఆ వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా జై అన్న అంటారు. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటి, ఆయన చెప్పేది ఏంటి, అసలు జరుగుతున్నది ఏంటి, మేము మాలాంటి వాళ్ళు చెప్పింది ఏంటి అనేది అర్థం చేసుకోవడం మరలేదు. జై అన్నే, కానీ ఎందుకు సీటు పోయింది అనేది ఆలోచించాలి. అదే అందుకే చెప్తున్నాను కదా, సొంత పత్రిక ఏమో ఇష్టం వచ్చినట్టు రాస్తారు, సొంత మీడియా ఉంటే ఇష్టం వచ్చినట్టు కోస్తారు. సరే అదంతా పక్కన పెట్టేద్దాం, నాకెందుకులే. కానీ రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు లేకున్నా బలహీన వర్గాలకు 48 శాసనసభ సీట్లు, రిజర్వ్డ్ స్థానాలు పోగా మిగిలిన జనరల్ స్థానాల్లో 40% సీట్లను బీసీలకే ఇచ్చిన సీఎం జగన్. నోట్ దీస్ వర్డ్స్ ప్రజలారా, ఈ పదాలు చూడండి. రిజర్వ్డ్ స్థానాలు పోగా మిగిలిన జనరల్ స్థానాల్లో 40% సీట్లను బీసీలకే ఇచ్చిన సీఎం జగన్. అంటే ఎన్ని సీట్లు? 48 సీట్లు. 48 సీట్లు బీసీలకు ఇచ్చి 40% ఇచ్చినట్లు లెక్కలు వేసుకుంటున్నారు. సరే, 49 సీట్లు మన సొంత సామాజిక వర్గానికి ఇచ్చాంగా, అంటే అది ఎంత శాతం? అది 42%, 43% అవుద్ది కదా. అంటే ఏం లేదు, బీసీలకు ఒక ఆకు, ఇద్దరికి బీసీలకి రెడ్లకి పక్కపక్కన ఆకు భోజనం పెట్టారు.
బీసీలకి ఒక 20 ఐటమ్స్ వేశారు. ఓహో 20 ఐటమ్స్తో మేము భోజనం అంటే ఓహో మా బీసీలను జగనన్న ఎంత బాగా చూసుకుంటున్నాడు అని అనుకుంటారు. ఆ 20 ఐటమ్స్ ఆకులో ఒకేసారి 20 ఐటమ్స్ చూసేసరికి చూసుకున్నాం. అప్పుడు సాక్షి లాంటి సొంత మీడియా వెళ్ళి ఆ బీసీ ఫోటో, ఆ ఆకు ఫోటో తీసి ఇదిగో మా జగనన్న బీసీలకి 20 ఐటమ్స్తో భోజనం వడ్డించాడని చూపిస్తారు. కానీ ఆ పక్కన సొంత సామాజిక వర్గం వాడిని పెట్టుకొని వాడికి 25 రకాల ఐటమ్స్ వేశారు. కానీ ఈ ఫోటో చూపించరు, ఇది చూపించరు. సో ఇది సొంత వాడి మీద ఉన్న ప్రేమ అటువంటిది. కానీ మరి బయటకు చూపించాలి కదా. బయటకేమో వాడికి వేసిన 20 ఐటమ్సే ఎక్కువ, వాడికి 20 ఐటమ్స్ వేసాము అనేది అదే మార్కెటింగ్ చేస్తారు, పొలిటికల్ మార్కెట్లోకి అదే తీసుకెళ్తారు. కానీ ఇక్కడ సొంత వాడికి వేసిన 25 ఐటమ్స్ మాత్రం చూపించరు, చెప్పుకోరు. సో అది అసలైన సామాజిక న్యాయం. సో ఇంతకన్నా విడమరిసి ఎవరు చెప్పలేరు. థ్యాంక్ యూ. అర్థమైంది కదా. సో వీళ్ళకి 48 సీట్లు ఇచ్చి 40% అని చెప్పుకుంటున్నారు. సొంత వాళ్ళకి 49 సీట్లు ఇచ్చారు కదా, మరి దాన్ని ఏమంటారు అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించండి. అందుకే రాష్ట్రం రియాలిటీ షోలో చిక్కుకోకూడదనే ఎవరికైతే ఆకుభోజనం పెట్టారో, ఎవరి ఫోటోలు అయితే తీసి పొలిటికల్ మార్కెట్లో ఉపయోగిస్తున్నారో ఆ వెనక జరిగేది కూడా ఆలోచించండి అని చెప్తున్నా. అదే నా బాధ్యత. మొన్న ఎమ్మెల్యే గారి ఇంటర్వ్యూ చేశా, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు ఇంటర్వ్యూ చేశా. చాలామంది చూసే ఉంటారు. ఆయన నన్ను క్వశ్చన్ అడిగాడు. మొత్తం అంతా నేను అడగాల్సిన క్వశ్చన్లు అన్నీ అయిపోయాక ఆయన నన్ను అడిగారు ఒక క్వశ్చన్. ఏమయ్యా నువ్వు బాధ్యతాయుత జర్నలిస్ట్వి, గత 12 సంవత్సరాలుగా ఉన్నావు, నువ్వు ఇక్కడ బ్యూరో ఇన్ఛార్జ్గా ఉన్నప్పటి నుంచి కూడా మీరు నాకు పరిచయం కదా. సో మీ బాధ్యత ఏంటి, మీరు ఈ రాష్ట్రంలో ఎటువంటి ప్రజల్ని ఏ విధంగా చైతన్యం చేస్తారని అడిగితే నేను అప్పుడే చెప్పా, రాష్ట్రం ఒక రియాలిటీ షోలో ఉంది సార్, ప్రజలు ఆలోచించడం నేర్చుకోవాలి, అది ఇదే చెప్పా. ఆ ఇంటర్వ్యూ చూడని వాళ్ళు ఒకసారి చూడండి. ఏపీ 175 ఛానల్లో ఉంది ఆ ఇంటర్వ్యూ. అందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అన్నీ కూడా ఉన్నాయి. సో ఆ ఇంటర్వ్యూ ఎవరైనా చూడకపోతే చూడండి. యాక్చువల్లీ అది నేను ఇంకా ప్రమోట్ చేయలేదులే, చెయ్యాలి. ఎక్కడుంది ఇదిగోండి. జగన్ జన్మంతా అబద్ధాలే, వాళ్ళలో ఒక్కరిని వదిలే ప్రస్తుతం ఏలూరు సాంబశివరావు గారి ఇంటర్వ్యూ. అదే చెప్పాను కదా, రాష్ట్రం ఒక రియాలిటీ షోలో ఉందన్నమాట. సరే పక్కన పెట్టేస్తే, శివశివ ఈ దారుణం కనవ, గుడిలోనే అర్చకులను కాలితో తన్ని దవడపై కొట్టిన వైకాపా నేత. అభిషేకం సరిగ్గా చేయలేదని మాజీ కార్పొరేటర్ ఆగ్రహం. గుడిలో బూతు పురాణం. అధికార పార్టీ నేతలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ దూషణలు. కాకినాడలోని శివాలయంలో దారుణం. ఎంత మదం తలకెక్కిందండి వీళ్ళకి. అసలు కార్పొరేటర్ స్థాయిలోనే ఇంత మదమా? మొన్న కూడా అంతే, ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో వాళ్ళు ఒక కార్పొరేటర్ కుమారుణ్ణి ఆ కెప్టెన్ ఏదో అన్నాడని మందలించాడని ఆ కెప్టెన్నే మార్చేశారు, కెప్టెన్సీ తీసేశారు. అంటే ఒక కార్పొరేటరు అంత ప్రభావం చూపించగలుగుతున్నాడు ఆ పార్టీలో. ఇక్కడ చూడండి, అర్చకుడిని కొట్టారంట. సాక్షాత్తు శివాలయంలోనే అర్చకులపై వైకాపా నేత దౌర్జన్యానికి దిగారు. ఒకరిని కాలితో తన్నారు, దవడపై కొట్టి అసభ్య పదజాలంతో దూషించారు. కాకినాడ నగరం దేవాలయం వీధిలోని పురాతన శివాలయంలో భక్తుల సమక్షంలోనే ఆయన దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఫాల్గుణ పౌర్ణమి సోమవారం సందర్భంగా పెద్ద శివాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అదే సమయంలో మాజీ కార్పొరేటర్ వైకాపా నేత సిరియాల చంద్రరావు ఆలయానికి వచ్చారు. అంతరాలయంలోకి వచ్చిన ఆయన నుంచి పూజా సామాగ్రి తీసుకున్న అర్చకుడు సాయి పూజలో నిమగ్నమయ్యారు. అయితే తాను తెచ్చిన పాలు శివలింగంపై సరిగ్గా పోయలేదని అధికార పార్టీ నాయకుడికి ఇచ్చే విలువ ఇదేనా అంటూ చంద్రరావు ఆగ్రహంతో ఊగిపోయారు. సహాయ అర్చకుడు పి వెంకట సత్యసాయి తోటి భక్తులతో పాటు ఆయనకు ప్రసాదం ఇస్తుండగా కోపోద్రిక్తుడైన ఆయన చెంపపై కొట్టారు. ఏం తప్పు చేశానని అర్చకుడు ప్రశ్నించడంతో నాగే ఎదురు సమాధానం చెబుతావా అంటూ. చూసారా, దీన్ని ఏమంటారు? ఒళ్ళు కొవ్వు కాకపోతే ఇంకేమంటారు చెప్పండి, ఏమంటారు దీన్ని? సరే, దీనిలో రెండో కోణం ఏముందో చూద్దాం. ఈనాడులో ఇది రాశారు. నిజంగా ఆయన తన్నాడా లేదా, నిజంగా ఆయన కొట్టాడా లేదా, నిజంగా ఆయన కొడితే చంద్రరావు గారు సిరియాల చంద్రరావు గారు ఈనాడులో రాసింది నిజమే అయితే, నిజంగా ఆయన అర్చకుల మీద కొడితే ఆయన ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నట్టే, అధికార మదం తలకెక్కి కొట్టుకుంటున్నట్టే. అధికార మదాన్ని ఒళ్ళు కొవ్వుని దించాలి. లేదు ఈనాడు రాసింది అబద్ధమే అయితే ఆయన అర్చకుడిని కొట్టకపోతే ఆయన మంచోడే, ఆయన తప్పేమీ లేకపోతే ఓకే. నానేనికి రెండు కోణాలు. రేపు సాక్షిలో ఏదో ఒక కోణం రాస్తారుగా, చూద్దాం ఏం రాస్తారు రెండో కోణం. లేదా ఈరోజు వైసీపీ సోషల్ మీడియాలో రెండో కోణం వస్తుందిగా, చూద్దాం.
లేదా ఆయన ఏమైనా పార్టీ నుంచి మేము సస్పెండ్ చేస్తామని అనంతబాబుని సస్పెండ్ చేసిన స్టైల్లో ఆయన్ని కూడా సస్పెండ్ చేసి మళ్ళీ పార్టీలో తిప్పుతారో ఏం జరుగుద్దో చూద్దాం. ఎనీవే చంద్రబాబు గారు పెద్ద ఆయన, పెద్ద వయసులో ఉన్నారు. చూడండి అర్చకులందరూ ఫిర్యాదు చేశారంట. ఎంత దారుణం అండి, ఎంతండి అధికారం. మహా అయితే ఆయన వయసు ఆల్మోస్ట్ 70 వరకు ఉంటుందేమో. ఆయన ఫోటో చూస్తుంటే 70 ఇయర్స్ ఉన్నట్టుంది. ఈ 70 ఏళ్లలో ఆయన అధికారము చూసుంటాడు, ప్రతిపక్షము చూసుంటాడు. సో అధికారంలో ఉన్నంతకాలం అలా కొట్టేయచ్చా? మానవత్వమేనా? మన ముందు మనుషులం అండి, అధికారం తర్వాత మన ముందు మనుషులం. మరి అంత ఉంటే ఎలా? ఇలాంటివన్నీ చూసినప్పుడు ఒక్కోసారి కోపం వస్తుంది, పదాలు నోట్లోంచి జారుతాయి, కానీ తప్పదు. సరే 30 నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం. తొలి 3 రోజులు పిఠాపురంలోనే, ఉగాది వేడుకలు అక్కడే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నారు. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు రేపటి నుంచి మొదలు పెట్టబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో రేపటి నుంచి ఇడుపులపాయ నుంచి ప్రచారం మొదలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు పలమనేరు, నగరి, మదనపల్లి అటువైపు ప్రచారం మొదలు పెడుతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారేమో 30వ తేదీ నుంచి పిఠాపురం నుంచి ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. సో అప్పుడు ఎన్నికల వేడి మొదలవుద్ది. ముగ్గురు నాయకులు జనంలోకి వెళ్ళిన తర్వాత ఒక వారం రోజులు ప్రచారం చేస్తున్నప్పుడు అప్పుడు రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలయ్యి ఎవరి వైపు మొగ్గు చూపుద్ది అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఇంటింటి ప్రచారానికి అనుమతి తప్పనిసరి. సమావేశాలకు 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలి. పార్టీలకు లేఖ రాసిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. ఈ రూల్స్ అన్ని పార్టీలకు వర్తిస్తాయా సార్ అంటే డౌటు. అన్ని పార్టీలకు వర్తిస్తాయా, ఓన్లీ ప్రతిపక్షాలకే వర్తిస్తాయా? సార్వత్రిక ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేయాలన్నా రిటర్నింగ్ అధికారులు అనుమతి తప్పనిసరి అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సభలు సమావేశాలతో పాటు కరపత్రాలు పంపిణీ చేయాలన్నా సువిధ యాప్ ద్వారా లేదా నేరుగా రిటర్నింగ్ అధికారుల వద్ద అనుమతులు తీసుకోవాలని సూచించారు. సో ముఖేష్ కుమార్ మీనా గారు కొన్ని సీరియస్ ఆర్డర్స్ పాస్ చేశారు నిన్న, దాన్ని రాశారు. తర్వాత ఒంగోలు లోక్సభ తెదేపా టికెట్ మాగుంట శ్రీనివాసులరెడ్డికే, వాళ్ళ అబ్బాయి రాఘవరెడ్డికి ఇద్దాం అనుకున్నారు. కానీ రాఘవరెడ్డి మీద ఆల్రెడీ లిక్కర్ కేసు ఆ మచ్చలు ఉన్నాయి కాబట్టి, లిక్కర్ కేసు మార్కలు ఇంకా పోలేదు కాబట్టి ఆ సీటు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారికి ఇస్తున్నారు. అందులోకి అవతల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వన్ ఆఫ్ ద బిగ్ షాట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వన్ ఆఫ్ ద బిగ్ షాట్. సో ఆయన కూడా ఆయనతో సరైన పోటీ ఉండాలంటే శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట గారు కరెక్ట్ అని మర్చిపోయాను. ఇక్కడ కూడా చెవిరెడ్డి గారి ఫోటో కూడా వేయాలి. ఆయనకు అన్యాయం చేసినట్టే. చెవిరెడ్డి గారి ఫ్యామిలీకి 2 సీట్లు ఇచ్చారు, ఒక ఎంపీ సీటు, ఒక ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. మరి వాళ్ళ ఫోటోలు వేయరా? ఏమండి, రొట్టెలు చెయ్యండి, రొయ్యలు వలవండి. రాష్ట్రంలో నవ్వులాటగా మారిన ఇంటర్న్షిప్లు. ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ విధానాలంటే ఇవేనా? జగన్ అస్తవ్యస్త విధానాలతో సర్వనాశనమైన డిగ్రీ విద్య. అందరికీ తెలుసు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు అందరికీ తెలుసు దాని వాస్తవాలు ఏంటి అనేది. సరే ఇప్పుడు సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఇది చదివేశాం కదా, అద్భుతమైన వార్త చదివాము. పక్కన వెళ్ళండి కాసేపు. వెన్నుపోటు పొడుస్తారా? టీడీపీపై బీజేపీ నాయకుల ఆగ్రహం. రోజుకు ఒకటి రాస్తారు, మీకు నచ్చింది రాసేయండి. ఆ పొత్తుల మీద మీకు నచ్చింది రాసేయండి. డ్యామేట్ కథ అడ్డం తిరిగింది ఒకరోజు, పార్టీ లేదా పుష్పాను ఒకరోజు, పార్టీ ఇచ్చిన పుష్పాను ఒకరోజు, మీకు నచ్చింది రాసేయండి, మీ ఇష్టం. టీడీపీపై బీజేపీ నాయకుల ఆగ్రహం. ఎవరు? జీవీఎల్ గారైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తడిగుడ్డతో గొంతులు కోసేవాడు అంటూ ప్రధానిపైన టీడీపీ పోస్టు. మా పార్టీ సభ్యత్వం లేని రఘురామకు ఎందుకు సీట్ ఇవ్వాలంటున్న బీజేపీ నేతలు. 17 ఎంపీ సీట్లు ఉన్న చంద్రబాబే ఇచ్చి ఉండొచ్చుగా అంటూ మండిపాటు. చివరికి కాంగ్రెస్తో కలిసి కూడా దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడి. మరోవైపు టీడీపీ అనుకూల పత్రికల్లోనూ మోదీపై విషప్రచారం. టీడీపీ దుష్ప్రచారాన్ని పట్టించుకొని రాష్ట్ర నాయకత్వంపై బీజేపీ నేతల ఆగ్రహం. ఓకే, ఏం రాస్తారండి? పొత్తుల మీద భలే అల్లుతారులే, అల్లండి, రాయండి, ఆల్ ది బెస్ట్. ఎలక్ట్రానిక్ రంగంలోకి 36,205 మందికి ఉద్యోగాలు. ఆ మందికి అనేది చిన్నది పెట్టారు, షరతులు వర్తిస్తాయేమో చూడండి. భారీగా బై 1 get 1 ఫ్రీ అంటారు, కింద కండిషన్ సప్లై అయిన చిన్నది రాస్తారు. అలాగే 36,200 ఉద్యోగాలను రాసి మందికి అని చిన్నది రాశారు. ఏమో ఎన్ని కండిషన్స్ ఉన్నాయో. 24 దిగ్గజ కంపెనీల ద్వారా 10,705 కోట్ల పెట్టుబడులు. బ్లూ స్టారు, డెకైను, హావెల్స్ వంటి ఏసీ తయారీ యూనిట్లు ఏర్పాటు. దేశంలో అమ్ముడయ్యే ప్రతి 2 ఏసీల్లో ఒకటి మేక్ ఇన్ ఆంధ్రానే. విశాఖ జీఐఎస్లో 15,711 కోట్ల విలువైన మరో 23 ఒప్పందాలు. విశాఖ జీఐఎస్, దయచేసి సాక్షి వాళ్ళకి, సాక్షి పెద్దలకు చెప్తున్నా,
విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేయొద్దు. దాన్ని గుర్తు చేశారంటే మీ పార్టీకి కొంప మునిగినట్టే. ఎందుకంటే అది జనం మర్చిపోయారు. ఎందుకంటే అందులో మీరు చూపించిన రియాలిటీ షోని జనం మర్చిపోయారు. 13.60 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు కదా, అంటే 13,60,000 కోట్ల పెట్టుబడులు తన్నుకు వచ్చేసాయి, 9 లక్షల మందికి ఉద్యోగాలు అది ఇదని రాసుకొచ్చారు కదా. ఆ 13 లక్షల కోట్లు జనం మర్చిపోయారు. మీరు అది గుర్తు చేస్తే మీకే నష్టం. జనానికి గుర్తు వస్తుంది, గుర్తు వచ్చిందంటే కోపం వస్తుంది, కోపం వచ్చిందంటే ఓట్లు వేయరు. మరి మీ ఇష్టం. విశాఖ జేఎస్ అనే పదం మీరు వాడొద్దు, ఎందుకంటే అది ఒక పచ్చి మోసం, అది ఒక పచ్చి సినిమా, అది ఒక పచ్చి రియాలిటీ షో. వీటి ద్వారా మరో 55,140 మందికి ఉపాధి లభించిన ఉపాధి, కొప్పత్తిలో ఈఎంసీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మరిన్ని అవకాశాలు రాసుకోవచ్చు, ఇటువంటివి రాసుకోవచ్చు. విశాఖ జేఎస్ అనేది గుర్తు చేయదు, అది పీడకల. ఓకే. తర్వాత వాలంటీర్లు జేహాదీ టెర్రరిస్టులు, టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. వాలంటీర్లు డేటా చౌర్యం చేసి వాడుకుంటున్నారు, ఎన్నికల తర్వాత ఓటు వేయని వారిపై కక్ష సాధిస్తారు, స్లీపర్ సెల్స్లా సీఎం జగన్ తయారు చేశారు. సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై వాలంటీర్ల మండిపాటు. సేవ చేస్తున్న మాపై ఇలాంటి వ్యాఖ్యలు బాధాకరం. చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, ఒక పార్టీ జెండా పట్టుకొని సేవ చేస్తున్నారు. సో అందుకు మీద వీళ్ళు ఏమనకూడదంట టీడీపీ వాళ్ళు. చంద్రబాబు చేసిన అవమానాలు గుర్తులేవా? మందకృష్ణ మాదిగిపోయి వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ నేతల ధ్వజం. కూటమికి మందకృష్ణ మద్దతు వెనుక స్వార్థ రాజకీయం, అవకాశవాదులకు ఆశాభంగం తప్పదు. గుంటూరు కృష్ణ. బాబు మాదిగలను తాకట్టు పెడతావా? పి ఓబులేసు. జయప్రకాష్ నారాయణ గారు కూటమికి సపోర్ట్ చేశారు. ఆయన్ను పోసాని కృష్ణమురళి చేత తిట్టించారు, సొంత సామాజిక వర్గం. ఈ మందకృష్ణ మాదిగ గారు కూటమికి సపోర్ట్ చేశారు, ఆయన్ను వాళ్ళ సొంత సామాజిక వర్గం చేత తిట్టించారు. అది సామాజిక న్యాయం అంటే అది. ఏ కులం అన్నా ఆ కులం చేత తిట్టించడం మన వైసీపీలో ఉన్న సామాజిక న్యాయం కదా. నేను జరిగిందే చెప్తున్నా, జరగందే చెప్పట్లా. ఏదైతే జరిగిందో అదే చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి అంటే ఎవరు వస్తారు? పేరు నాని గారు వస్తారు, గుడివాడ అమర్నాథ్ గారు వస్తారు, అంబటి రాంబాబు గారు వస్తారు ముందు కదా. అది సామాజిక న్యాయం. చంద్రబాబు గారిని తిట్టాలంటే ఎవరు వస్తారు? కొడాల నాని గారు వస్తారు, ఈ మధ్య కేసినేని నాని గారు కూడా వస్తున్నారు. ఇది ఒక సామాజిక న్యాయం కదా. ఇప్పుడు మందకృష్ణ మాదిగని తిట్టడానికి ఇల్లు, ఇలా సామాజిక న్యాయం. ఏ కులపోడిని ఆ కులపోల చేత తిట్టించడమే సామాజిక న్యాయం. 6 అసెంబ్లీ సీట్లపై బాబు అయోమయం, పెండింగ్లో పెట్టిన స్థానాలపై గందరగోళం. పొత్తులో టీడీపీ సీట్లు 144, ఖరారు చేసినవి 138 మాత్రమే. పి గన్నవరం జనసేనకు బదిలీ. అనపర్తిపై తేల్చిన బీజేపీ. టీడీపీలో సీట్లలో మిగతా 6 ఏవన్న దానిపై అనిశ్చితి. బీజేపీకి ఇచ్చిన 10 స్థానాలు ఏమిటో ఇప్పటికీ తేలలేదు. గుంతకల్లో అదోని ఆలూరు సీట్లతో బంతాట. రాజంపేట జమ్మలమడుగులో ఏదన్నది తేలని పోయినాం. దర్శి అనంతపురం అర్బన్లో అభ్యర్థుల కోసం పాట్లు. 4 ఎంపీ అభ్యర్థుల ఖరారులోనూ జాప్యమే, ఎక్కడా జాప్యం లేదు. 4 ఎంపీ సీట్లు, ఒంగోలు ఒకటి, విజయనగరం ఒకటి ఆల్రెడీ ఫిక్స్ అయ్యాయి. అనంతపురం కూడా ఫిక్స్ చేస్తారు, కంగారు పడొద్దు. మీకెందుకు ఆ కంగారు? ఆపుకోలేకపోతున్నారంటే వాళ్ళు ఇచ్చుకుంటారుగా. దేశంలో కమలం కొల్లోలం ఎన్ని రాస్తారు? ఆల్రెడీ ఇక్కడ రాశారు కదా పొత్తు గురించి, వెన్నుపోట్లు పొడుతారని. మళ్ళీ ఇక్కడ ఏ సొంత పత్రిక అబ్బా, సర్లే చదువుదాం. దేశంలో కమలం కొల్లోలం, ఇప్పటికే అనపర్తి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించిన టీడీపీ. తాజాగా ఈ సీటు బీజేపీకి అని ప్రచారం. బగ్గుమన్న టీడీపీ. సోషల్ మీడియాలో జరిగే ప్రతి ప్రచారాన్ని ఫస్ట్ పేజీలో వార్తగా రాయడానికి ఉండాలి. తాజాగా ఈ సీటు మారిస్తే ఊరుకోబోమని అధిష్టానానికి హెచ్చరిక. పలువురు టీడీపీ నేతల రాజీనామా పత్రాలు జోన్ 2 ఇన్ఛార్జి సుజయ్ కృష్ణకు అందజేత. అనపర్తి నుంచి పోటీకి ససేమిరా అంటున్న సోమవీర్రాజు. ఓకే, మీ ఇష్టం. బదిలీ అధికారం యజమానికి ఉంది. కేజీబీవీల్లో కాంట్రాక్ట్ టీచర్ల బదిలీలు తప్పు కాదు. ఈ విషయం ప్రభుత్వ ఉత్తర్వుల సబబే. అనుకూలమైన తీర్పు వస్తే ఫస్ట్ పేజీలో వేస్తాం, వ్యతిరేక తీర్పు వస్తే అసలు వార్తే రాయం. అది జర్నలిజంలో న్యాయం. అనుకూలమైన తీర్పు ఏమైనా వచ్చిందనుకోండి ఫస్ట్ పేజీలో ఉంటుంది ఆ వార్త. ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు వచ్చిందనుకోండి ఎక్కడా ఉండదు ఆ వార్త. అభ్యర్థులందరూ సొంత పత్రిక పెట్టుకోండి, నా మాట వినండి. సొంత పత్రిక ఉంటే ఎన్ని బెనిఫిట్లో, ఎదుటి వాళ్ళ మీద ఏడవచ్చు, మనల్ని మనం భజన చేసుకోవచ్చు. తర్వాత రాసిస్తా రాయలసీమ. అస్మదీయులకు జగన్ భారీ భూ సంతర్పణ. మొత్తం 50,000 ఎకరాలు దారాదత్తం. రాయలసీమలో 50,000 ఎకరాలు ఇచ్చారంటండి. రాయలసీమలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ. మన రాష్ట్రం మొత్తం మీద అతిపెద్ద రెవెన్యూ డివిజన్ మదనపల్లి, ఆ తర్వాత అతిపెద్ద రెవెన్యూ డివిజన్ కందుకూరు. ఈ 2 చోట్ల కూడా భారీగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. సో ఈ ప్రభుత్వ భూములను నచ్చిన వాళ్ళకి ఇచ్చేయడమే. 50,000 ఎకరాలు ఇచ్చారంట
పేదలకి, పేద కంపెనీలకే ఇచ్చుంటారు. జేఎస్డబ్ల్యూ ఒక పేద కంపెనీ, ఇండోసోల్ మరో పేద కంపెనీ. ఫిబ్రవరిలో ఉత్తర్వులు. ఈ వ్యవహారం అంతా అత్యంత రహస్యం. పర్యావరణ అనుమతులు లేకుండా గ్రీన్ సిగ్నల్, భారం పడేలా విద్యుత్ కొనుగోలుకు ఓకే. సో ఎన్నికల ముందు జగన్ హడావుడిగా నిర్ణయం. మన అనుకున్న వాళ్ళకి 50,000. ఒకవేళ గవర్నమెంట్ మారిందనుకో ఆ భూ కేటాయింపులు రద్దు చేస్తారు. మళ్ళీ ఈ గవర్నమెంటే వచ్చిందనుకో ఇంకో 50,000 ఇస్తారు. రఘురామకు పశ్చిమలో సీటు, టీడీపీ నాయకత్వం నిర్ణయం. అసెంబ్లీ బరిలో నిలిపే యోచన. ఎక్కడిస్తారు పశ్చిమలో? నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఆల్రెడీ అన్నీ ఫిక్స్ చేశారు. ఉండి రామరాజుకి ఇచ్చేశారు, నరసాపురం బొమ్మిడి నాయకరికి ఇచ్చేశారు, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇచ్చేశారు, ఆ 3 తణుకు ఆరుమల రాధాకృష్ణకి ఇచ్చేశారు, పాలకొల్లు నిమ్మల రామానాయుడికి ఇచ్చేశారు, తర్వాత భీమవరం పులపర్తి రామాంజనేయులు గారికి ఇచ్చేశారు. ఇంకేమిస్తారు పశ్చిమలో? నరసాపురం పార్లమెంట్ పరిధిలో అన్ని సీట్లు ఇచ్చేశారు కదా. అయితే ఎవరో ఒకరు వదులుకుంటారు సీటు. ఉన్న అభ్యర్థుల్లో ఉండి బహుశా రామరాజు గారికి ఇవ్వడం శివరామరాజు గారికి ఇష్టం లేదు. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు గారికి ఇష్టం లేదు రామరాజుకి ఇవ్వడం. వాళ్ళిద్దరినీ కాంప్రమైజ్ చేయాలంటే ఉండి సీటు రఘురామకృష్ణరాజుకి ఇచ్చేయడం కరెక్ట్. సామాజిక వర్గం కలిసి వస్తుంది, ఈక్వేషన్స్ కలిసి వస్తాయి, ఆయన సొంత వర్గం కూడా అక్కడ ఎక్కువ ఉంది, ప్లస్ అది టీడీపీకి కొంచుకోట, అది అలా కలిసి వస్తుంది. అప్పుడు శివరామరాజు ఆయన కూడా కూల్ అవుతాడేమో మేబీ. సరే ఇది పక్కన పెడదాంలే, ఎవరికి ఇస్తారో చూద్దాం. నా సూచన అయితే రఘురామకృష్ణరాజు గారికి ఉండే అసెంబ్లీ ఇవ్వడం కరెక్ట్. అక్కడున్న గొడవ కూడా సద్దుమనుగుద్ది. తర్వాత పేదల పెన్షన్ 4,000 1వ తేదీన ఇంటికి పంపిస్తా చంద్రబాబు. బయట ప్రాంతాలకు వెళ్తే 3 నెలల పింఛను ఒకేసారి ఇస్తాం, మంచిదే. సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, మా 3 పార్టీల అజెండా అదే. కాదు, 2 పార్టీల అజెండా అది, 3వ పార్టీ అజెండా వేరు. చంద్రబాబు గారు మనలో అన్నమాట. 2 పార్టీల అజెండా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి అనేది. ఒక పార్టీ అజెండా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు సపోర్ట్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి మనం లాక్కోవాలి. సరే అదేంటనేది నేను చెప్పను, మీకు తెలుసు. 160 అసెంబ్లీ 24 పార్లమెంట్ స్థానాల్లో కూటమిని గెలిపించండి. మేము వస్తే దోపిడీ బాధుడు ఉండవు, కక్షపూరిత రాజకీయాలు ఉండవు, డ్రగ్స్ గంజాయికి వైసీపీ దన్ను కిల్లీ కొట్లో కూడా దొరుకుతున్నాయి, నిర్లక్ష్యంగా వదిలేస్తే జీవితాలు నాశనం. దీనిపై నేను గతంలోనే మాట్లాడితే టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు, వేధింపులతో ఊరు వాడ ఆత్మహత్యలే. ఇలా చంద్రబాబు గారు కుప్పం పర్యటనలో చెప్పారు. మా కూటమి గద్దెనెక్కితే ప్రజాస్వామ్యం మీద దాడి ఉండదు, వ్యవస్థల నిర్వీర్యం ఉండదు, నమ్మకం భరోసా ఇచ్చే పాలన మా కూటమితోనే సాధ్యం. వైసీపీ దుర్మార్గ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది, వారి జోలికి వస్తే అదే ఆఖరి రోజు అన్నంతగా పాలన సాగిస్తా. కొంచెం రివర్స్ రాశారు, ఆయన చెప్పినట్టు రాయాలి, కొంచెం తేడాగా రాశారు. పొలం వద్ద నరికి చంపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య. ప్రచారం నుంచి వచ్చిన కాసేపటికే దారుణం. రాజకీయ కోణంపై సర్వత్రా సందేహాలు, వ్యక్తిగత కారణాలే అంటున్న పోలీసులు. ఇది సాక్షిలో కూడా రాశారులే, ఆయన టీడీపీ ఆయన కాదంట. సో సాక్షిలో రాసింది నిజమా, ఆంధ్రజ్యోతిలో రాసింది నిజమా అనేది మనం ప్రశ్నకి వెళ్ళాలి. సరే అది పక్కన పెట్టేద్దాం. ఎండీసీలో మహామాయిగాళ్ళు, వెరైటీసు, బొగ్గు, ఇసుక సర్వేరాలలో కుమ్ముడే కుమ్ముడు. సర్వాంతర్యామగా మారిన మార్కెటింగ్ అధికారి. అన్ని విభాగాల ఫైళ్ళు ఆయనకు చేరాల్సిందే. డిస్కస్ అన్నారంటే కోట్లు కుమ్మరించాల్సిందే. కార్పొరేట్ లాబీయిస్ట్తో కలిసి ఉమ్మడి దందాలు. చెప్పాను కదా, మైనింగ్లో గనుల శాఖలో ఎంత కావాలంటే అంత లాక్కోవచ్చు. కోట్లు వచ్చి పడతాయి, కాలం ముందుకు వచ్చి పడతాయి మైనింగ్లో, భూగర్భ గనులు. ఎందుకంటే మన రాష్ట్రంలో అనేక రకాల భూగర్భ నిక్షేపాలు ఉన్నాయి. సో వాటి మీద ఇలాగే పడతారు. కోట్లు రాత్రికి రాత్రి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఏంటిది? అనారోగ్య టెకీలు. ఐటీ ఉద్యోగుల్లో 61% మందిలో హై కొలెస్ట్రాల్, 37% మందిలో ఏదో ఒక దీర్ఘకాలిక రుగ్మత, 25 లోపు వారిలో కొవ్వు స్థాయిలో అస్తవ్యస్తం, 25 నుంచి 40 లోపు వారిలో 56,000 మందిపై అధ్యయనం. అమ్మో, చూస్తే భయం వేస్తుంది. టెకీల్లోనే ఐటీఓలో ఉన్న వాళ్ళకి అలా ఉంటే అమ్మో, కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, పరిస్థితులు బాలేవు. రేవంత్ ఇంటిపై నిఘా. ప్రతి మాట వినేశారు. ఫోన్ ట్యాపింగ్ కాదు, ఇంటినే ట్యాప్ చేశారు. ఇందుకోసం ఇస్రాయెల్ నుంచి పరికరం, ఆయన నివాసం సమీపంలోనే సెటప్, ఎలక్ట్రానిక్స్ డివైజుల మైక్రోఫోన్లోకి చొరబాటు. రేవంత్ ఇంట్లో సంభాషణలన్నీ విన్న ఎస్ఐబి కన్నడ ఎన్నికల వేళ అక్కడ కాంగ్రెస్ నేతలపైన. ఏమంటే నాకు డౌట్ అండి, కాస్త అరకొర అవలక్షణాలున్న కేసీఆర్ గారే ఇలా చేశారంటే, టీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రతిపక్ష నేతల ఇంటి మీద నిఘా పెట్టారంటే మన దగ్గర అటువంటి లక్షణాలు బోల్డు.
లక్షల లక్షల అవలక్షణాలు ఉన్నాయి మన దగ్గర. మరి వాళ్ళు ఇంకేం పెట్టారు, బాత్రూముల్లో కూడా చంద్రబాబు గారు బాత్రూముల్లో కూడా పెట్టేసి ఉంటారు ట్యాపింగ్ పరికరాలు. వామ్మో, వీళ్ళే ఇజ్రాయిల్ నుంచి తెచ్చారంటే మనం అంతరిక్షం నుంచి తెప్పించుంటాం ప్రతిపక్ష నాయకుల మీద నిఘా కోసం. వీళ్ళే ఫోన్ ట్యాపింగ్కి ఇలా వాడారంటే మనం ఫోన్ ట్యాపింగ్ ఇంకెంత బ్రహ్మాండంగా చేసామో. ప్రభుత్వం మారితే కానీ అవన్నీ బయటకు రావు. చూడండి, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం దిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ బయటకు వచ్చాయి. సో రేపు పొద్దున మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రభుత్వం దిగి టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం వచ్చాక అప్పుడు ఎన్ని బయటకు వస్తాయో, ఎక్కడెక్కడి నుంచి పరికరాలు తెచ్చారో. టెట్ ఫలితాల్లో నాటకం. షెడ్యూల్ ప్రకారం 14ను విడుదల చేయాలి. కోడ్ వచ్చే వరకు పాఠశాల విద్యాశాఖ మౌనం. ఇప్పుడు ఈసీ అనుమతి పంపామన్న సాకు. డిఎస్సి పరీక్షల నిర్వహణ కూడా కష్టమే. టెట్ ఫీజులు వెనక్కి ఇవ్వకుండా తత్సారం. డిఎస్సి ఇవ్వడమే ఒక రాజకీయం. ఇంకా దాని గురించి వార్తలే అనవసరం. అమ్మో 7:42 అయిపోయిందండి. ఇక్కడే ఏంటి ఈరోజు లేట్ అయిపోయింది, ఎక్కడో తేడా కొట్టింది. సరే, ఎనీవే ఇవి ఈనాడులో ఇంకా లోపల పేజీల్లో కొన్ని వార్తలు ఉన్నాయి. ఇదిగో నాడు అప్పుల అపకీర్తి నేడు అవినీతి చక్రవర్తి అని గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక నాయకుడి గురించి రాశారు. అవినీతి చక్రవర్తి అని పల్నాడు జిల్లాలో ఒక నాయకుడు, కీలక నాయకుడు ఎవరనేది మీకు తెలుసు. ఈ వార్త ఇలా చూస్తూ ఉంటే మీకు తెలిసిపోద్ది. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్న ఒక నాయకుడు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన వాళ్ళు ఒక్క కామెంట్ చేయండి, నేను చివరి వరకు చూశాను అని కాస్త సంతోషిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.